సికింద్రాబాద్ ఎంపీ ఎన్నికల్లో తనకు పోటీ ఎవరూ లేరని, తనకు తానే పోటీ అని, తనదే విజయమని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. 3 నెలల్లో ముఖ్యమంత్రి 3,500 కోట్లు సంపాదించి ఢిల్లీకి పంపిస్తే గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ నేతలు ఎన్ని కోట్లు పంపారని ప్రశ్నించారు. కవిత కేసులో తనకు ఎలాంటి కామెంట్ చేయలేనన్నారు. అయితే కేసీఆర్ గొప్ప నాయకుడని, కానీ పక్కనున్న నాయకులే ఆయన్ను భ్రష్టు పట్టించారన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు సబబు అయితే ఇప్పుడు తప్పు ఎలా అవుతుందని దానం నాగేందర్ అన్నారు. 7-8 సంవత్సరాల నుండి నేను పనిచేశాను, సిన్సియర్గా పనిచేశాను. నా యొక్క సిన్సియారిటీ నాకు గుర్తించలేరు ప్రధానంగా, కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయను. ఎందుకంటే ఒకసారి ఎప్పుడైతే నేను పార్టీ వదిలేసి వచ్చానో వాళ్ళకు తప్పకుండా యాంటీ డిఫెక్షన్ కింద మనకు కోర్టుకు పోయే అధికారం ఉంది, కాబట్టి దాన్ని ఎందుకు వేస్తారో నేను ప్రశ్నించాను. తప్పకుండా అది వేసుకోవచ్చు. నేను సరైన సమయంలో నేను కూడా కోర్టులో రిప్లై ఇస్తాను. అంటే ఇప్పుడు లోకల్ గెలిచిన ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచిన ఓటర్లను మోసం చేసి ఇతర పార్టీలకు పోయినారు. ఇది అన్ని దాన్ని చెప్తే చాలా రకాల అర్థాలు వస్తాయి. ఎందుకంటే గతంలో కూడా జరిగినాయి, ఇవన్నీ ఇప్పుడు కూడా జరిగినాయి. కాబట్టి గతంలో మనం చేసిందేమో అది ఇది మంచి పని, లేకుంటే ఇప్పుడు చేసింది అపవిత్రమైంది అని చెప్పడానికి ఎవరికి అధికారం ఉండదు. కాబట్టి దాని విషయంలో నేను అంత కామెంట్ కూడా చేయదలుచుకోలేదు. వాళ్ళు ఎంతైనా గొప్పలు ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ నేను మాత్రం కార్యకర్తగానే ఎదుక్కుంటూ వచ్చాను. ఇంకా ఎదగాలనే కోరికతోనే రాజకీయాల్లో పనిచేస్తున్నాను, కార్యకర్తలకు పనిచేస్తున్నాను, కార్యకర్తలకు అండదండగా ఉండి పనిచేస్తున్నాను. కాబట్టి కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చాను. కాబట్టి నేను నా కార్యకర్తలకు ఏం చేస్తున్నారని నా కార్యకర్తలకు తెలుసు, కాబట్టి నేను దాని విషయంలో చెప్పాను. మీరు చేసింది ఇక అది చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళతో 1000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళేమో వాళ్ళ గురించి మాట్లాడతలేరు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ పర్సంటేజ్ ఉంటుంది, కాబట్టి వాళ్ళ దాంట్లో వాళ్ళకి షేర్ ఉంటుంది. కాబట్టి మేము 1 రూపాయి పైరవి చేయలేదు, 1 రూపాయి కమిషన్ లేదు, 1 పని చేయలేదు. సీఎం గారు 3,500 కోట్లు ఢిల్లీకి పంపించారు కాబట్టి వీళ్ళందరితో 3 నెలల్లో పంపించిండా? మరి 3 నెలలు అంటే ఇప్పుడు దీని మీద నాకు ఒక ఇది వస్తుంది. 3 నెలల్లోనే రేవంత్ రెడ్డి గారు 3,000 కోట్లు ఇలా జరిగింది సంపాదించిండు అంటే మరి 10 ఏళ్లలో మీరు ఎంత లెక్క చేయాలి కదా. 3 నెలలది 10 ఏళ్ళకు ఎంత అవుతుందో లెక్క చేస్తే మరి మీరు 10 ఏళ్ళకి అంత సంపాదించినట్టు లెక్క కదా. దాని అర్థం అంతే వస్తుంది కదా. 3 నెలలకు రేవంత్ రెడ్డి గారు ఇంత సంపాదించిండు అని చెప్పి మీరు ఆరోపణ పెడితే మరి 10 ఏళ్లలో దాని లెక్క తీయాలి. అప్పుడు 3 నెలలకు ఎంత వస్తుందో అనేది. కాబట్టి వద్దు. నా కేసీఆర్ గారు అంటే చాలా గౌరవం ఉంది. ఆయన చాలా గొప్ప, ఆయన చాలా మంచి వ్యక్తి కూడా. కాకపోతే ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు ఆయనను భ్రష్టు పట్టించారు. కేటీఆర్ గారు పదే ఒకటే మాట్లాడుతున్నారు, 2-3 నెలల్లో హైదరాబాద్ లో బై ఎలక్షన్ వస్తుంది, అందరు రెడీగా ఉండండి అంటున్నారు. జూన్ 5 తర్వాత నేనే ఎంపీగా గెలిచినాక నేనే రిజైన్ చేస్తా కదా. జూన్ తర్వాత ఎట్లాగో వస్తుంది బై ఎలక్షన్. జూన్లో 4th నాడు రిజల్ట్ వస్తుంది, 5th నాడు ఛార్జ్ తీసుకుంటా, 6th కో 10th కో నేను రిజైన్ చేస్తా. పార్లమెంట్ గెలుస్తున్నా జూన్లో, అప్పుడు ఎట్లా బై ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ బై ఎలక్షన్ లో కూడా